రైట్, ఇందిరమ్మ చీరల పంపిణీ అయితే ఘనంగా జరుగుతుందనే చెప్పొచ్చు. సో ప్రస్తుతం మనతో పాటు కల్వ సుజాత గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. అక్క నమస్తే, చెప్పండి అక్క. ప్రపంచ దేశాలే ఉక్కు మహిళగా కొనియాడినటువంటి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది మహిళలకు తొలి విడతగా ఈరోజు చీరల పంపిణీ ప్రారంభోత్సవాన్ని ఇందాకనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి, ఇక్కడ మనం అందరం ఉన్నాము, నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ స్టాచ్యూకి పూలు అర్పించి నివాళులు అర్పించి మరి ఈరోజు అందరికీ ఆనందం కల్పించే విధంగా, అందరూ కట్టుకునే విధంగా, చిన్న పెద్ద తేడా లేకుండా, పేద ధనిక తేడా లేకుండా ఎవరైనా కట్టుకోవచ్చు అని గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి చీరలు కాదు, ఈరోజు కట్టుకోవడానికి ఓ సంవత్సరం పొడుగు 2 చీరలు 3 చీరలు ఇలాంటి చీరలు ఉంటే మధ్యతరగతి పేదవాళ్ళకి ఈ చీరలు సంవత్సరం పొడుగున పనికొచ్చేటటువంటి చీరల్ని అందిస్తూ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మందికి, అంటే గ్రామీణ ప్రాంతాలలో బాగున్నాయో కదమ్మా, బాగున్నాయా లేదా, సాఫ్ట్ ఇస్తారు ఇప్పుడేగా మొదలైంది. ప్రతి ఒక్క మహిళకు అందించాలి అనేదే, ఎవరైతే బీపీఎల్ లెవెల్లో మహిళలు ఉన్నారో వాళ్ళకి అందరికి ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఆనందం కళ్ళల్లో చూడాలని, గతంలో కూడా ఎన్నోసార్లు టీఆర్ఎస్ వాళ్ళు లొల్లి చేసిండ్రు, బతుకమ్మ చీరలు ఇవ్వలేదని ఇష్టం వచ్చినట్లా మాట్లాడినరు. మీరు బతుకమ్మ చీర, నైలాన్ చీరలు కనీసం పొలాల చుట్టూ పందికొక్కులు రాకుండా కట్టడానికి కూడా పనికిరానటువంటి చీరలను ఇచ్చిండ్రు. వందలాది కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని పాడు చేసిండ్రు. జాగృతి సంస్థకు పోయేటట్టు ఆ కాంట్రాక్ట్ని ఇచ్చి 100 కోట్ల రూపాయలు స్కాములు జరిగినటువంటి విషయం మనం కళ్ళకు కట్టినట్టు కనిపించింది. గతంలో మరి సూరత్ నుంచి తీసుకొని వచ్చి జార్జెట్ చీరలు, అవి నాణ్యత లేనటువంటి చీరలను ఇచ్చారు. ఈరోజు అచ్చ తెలంగాణలో తయారైనటువంటి కార్మికులు, చేనేత కార్మికుల చేత నేపించినటువంటి ఈ చీరలు సిరిసిల్ల కార్మికులతోని చక్కగా మనం కట్టుకునేటటువంటి సాంప్రదాయమైనటువంటి బార్డరు డిజైన్తో ఈరోజు ఈ చీరల్ని అందిస్తూ అందరి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకుండా ఆ పేదవాళ్ళకి ఇస్తున్న చీరలు అని అంటే ఆ నైలాన్ నూలుపోగు చీరల్లాగా కనిపించినటువంటి గతంలో చీర ఈరోజు చీరకి తేడా కనబడుతుంది. అంటే ఆత్మగౌరవం నిలబడేటట్టు, మహిళల్ని గౌరవించుకునేటట్టు, మహిళలు చక్కగా కట్టుకుంటే ఆనందం కనబడేటట్టుగా పండగ వాతావరణం లాగా కనబడుతుంది. మూతోడు జవాబు. ఇక్కడ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన చీరలు కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన చీరలకు ఉన్న తేడాలేంటి మీరే చూస్తారు కదా. అందరికి ఇస్తారమ్మా, అందరికి అదేదో వాళ్ళు చెప్పారు అట్లాంటి పిచ్చి మాటలు కాదు. అందరికి 1 కోటి మంది మహిళలు అంటే మహిళా సంఘంలో 1 కోటి మంది లేరమ్మా. 1 కోటి మంది మహిళలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో మార్చి 26 లోపల మిగతా హైదరాబాదులో, ఎందుకంటే నేతన్నలు అందరికీ ఇవ్వాలనే ముఖ్యమంత్రి గారి తలంపు. నేతన్నలు ఇక్కడనే నేర్పించి వాళ్ళకు ఆదాయాన్ని కల్పించి మనకు నాణ్యమైనటువంటి సరుకుని చీరని ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు, మన మహిళలు, సీతక్క గారు అందరు తలిచినటువంటిది ఇది. ఎందుకంటే ఎక్కడి నుంచో సూరత్ నుంచి తేవాలంటే ఒక్క రోజులో వచ్చేటటువంటి విషయం ఇది. అట్లాంటి నైలాన్ చీరలు కాకుండా ఇక్కడ మన వాళ్ళకు ఆదాయాన్ని ఇస్తూ కార్మికుల కుటుంబాన్ని బతికించే విధంగా మరి ఒక్కసారి కోట్లాది చీరల్ని తయారు చేయలేరు. కాబట్టి ఉన్నటువంటి కార్మికులకు ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి మార్చి 26 లోపల మరి మిగతా చీర మార్చి 1st వీక్ అనుకుంటాను, మార్చి 8 ఉమెన్స్ డే లోపల మొత్తం తెలంగాణలో ఎంతమందికి ఇవ్వాలనుకుంటున్నారో అంతమందికి ఇది అందించే విధంగా విడతల వారీగా అన్ని చీరల్ని పంపిణీ చేస్తారు. వచ్చే నెల డిసెంబర్. తేడాలు ఏమున్నాయి క్వాలిటీ చూడండి, నువ్వు ముట్టి చూడు. గతంలో చీర ఏదైనా ఎవరి దగ్గర దొరుకుతుంది, అది కూడా ఇది చూడు. ఇది ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా ఏం కాదు, కలరు పోదు. ఇంకొకటి క్వాలిటీ ఉంది, సాఫ్ట్ ఉంది. మరి మనం ఇంట్లో పండగకి కొనుక్కునేటట్టు గౌరవంగా ఉంది ఈ చీర. ఆత్మగౌరవం నిలబడేటట్టు ఉంది. ఆ రోజు ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని చంపే విధంగా, మహిళల్ని అవమానించే విధంగా కవిత, కేసీఆర్ తలుచుకొని వందలాది కోట్ల రూపాయలు జాగృతి గ్రూప్లో దొంగతనం చేసి అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెచ్చినటువంటి చీరలు. దా ఎట్లా ఉందమ్మా ఈ చీర? నువ్వు ముట్టుకొని చూడు, రోజు కట్టుకుంటావు కదా చీర. కల్వ సుజాత గారి చేతుల మీద తీసుకున్న చీర క్వాలిటీ ఎట్లుంది చెప్పాలి. బాగుంది, డిజైన్ బాగుంది. ఉతికినా కూడా పాడవద్దు కదా.
తెలుసు కదా నీకు చీరలు రోజు కట్టుకునేదానివి నీకు ఆ? లేదమ్మా ఇది ఇంకా క్వాలిటీ బాగుంటుంది, కలర్ కూడా పోదు, ఇది స్మూత్ ఉంది, బార్డర్ ఉన్నది, మడతలు కూడా రా. ఆ? నమస్తే అమ్మా. సరే ఏది ఏమైనా కూడా ఐరన్ పని అవసరం లేదు, ఇంట్లో హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు చక్కగా. ఎన్నిసార్లు అయినా కట్టుకునే విధంగా మరి చాలా చక్కగా ఇచ్చినటువంటి ఈ చీరల్ని మరి అభినందిస్తున్నటువంటి మహిళలకు కూడా శుభాకాంక్షలు. ఈరోజు ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా మా మహిళలు ఈరోజు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తేవాలని ముఖ్యమంత్రి గారు కలలు కంటున్నటువంటి ఈ తరుణంలో వారి జయంతిని పురస్కరించుకొని మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమము మరి డిసెంబర్ 9వ తారీఖు వరకు, ఆ రోజు సోనియా గాంధీ గారి బర్త్డే, 2 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకుంటున్నటువంటి మా ప్రభుత్వము కోటి మంది మహిళలకు ఆ రోజు వరకు చీరలను అందిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగో అమ్మ సో చూసారు కదా కల్వ సుజాత అయితే వారి మాటలో వారు అంటున్నారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.